హలో హెల్తీ పీపుల్, నా పేరు నమ్రత. నేను వీడియోస్ చేస్తున్నాను అంటే లాస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1 year లాస్ట్ మే నుండి వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో బ్రేక్ వచ్చింది, బట్ మళ్ళీ ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అది జస్ట్ నాకు ఒక మంచి మోటివేషన్లా ఉంటుంది. ఇవి ఊరెళ్ళినప్పుడు సిరీస్లో పార్ట్స్ తీస్తున్నాను. ఇక్కడ చూడండి, గాలికి అరటికాయల కింద పడింది. ఆ అరటికాయలు కూర అరటి ఎంతలా ఉన్నాయంటే ఒక్కొక్క కాయనే 1/2 kg ఉంటుందేమో. మరి పల్లెటూర్లలో నేల తీరో ఏంటో, మనం మందులు కొట్టాల్సిన అవసరం లేదు నిజంగా. పంటలకి కొట్టకుండా కూడా చాలా వాల్యూమ్ అండ్ వెయిట్ మంచిగా వస్తాయి. కాకపోతే మందులు ఎందుకు కొట్టాల్సి వస్తుందంటే, ఆ పొలాలన్నీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కొడతా ఉన్నప్పుడు ఆ పురుగులన్నీ కూడా ఎవరి పొలంలోనైతే కొట్టట్లేదో ఆ పొలంలోకి వస్తాయి. కాబట్టి ఇంకా గుంపులో గోవిందలాగా చేస్తున్నారు జనాలు. కానీ గ్రూప్ ఆఫ్ రైతులు కలిసి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్లు. ఇదే ఇక్కడ చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ నా మైల్ స్టోన్ ఇప్పుడు నియర్ టు 500 ఉన్నాను. నా మైల్ స్టోన్ నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కోర్స్ నేను మేబీ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ పెట్టట్లేదేమో, బట్ నేను ఏవైతే పెడుతున్నానో అవి ఎవరైనా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ వలన మీకేంటి ప్రయోజనం అంటే, మేబీ మంచి ఫ్రెండ్ దొరుకుతుందేమో. ఫ్రెండ్ దొరకడం అని అంటే మేబీ నేను మాట్లాడేది అంటే నా సర్కిల్ ఆఫ్, అంటే నా మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వినగలరేమో, నా మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వగలరేమో, మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఏముందని చూడాలి అని అంటే, రోజు చెప్పుకునే ముచ్చట్లాగా ఉంది అని చూడండి. కంటెంట్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, కొంతమందికి సైకలాజికల్గా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళు మేబీ మంచిగా హ్యాపీగా ఉండొచ్చేమో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్గా కనెక్ట్ అవ్వచ్చేమో. నేను ఇంకా నా జర్నీ కూడా చెప్పలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఎలా చదువుకున్నాను, ఎలా వచ్చాను, అంటే నా స్టోరీ ఏంటి, మేబీ కొంతమందిని మోటివేట్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ది వీడియో. ఇక్కడ నేను అరటి చెట్లు చూస్తున్నాము. నేను మా బాబుకి చెప్తున్నాను అరటి చెట్లు ఎట్లా వస్తాయి, టైప్స్ ఆఫ్ అరటి, ఇవన్నీ కూడా. అరటి చెట్టు జస్ట్ ఒక పిలకుంటే చాలు మన పెరట్లో. అవి ఒక గెలపడగానే మనం ఆ అరటి చెట్టుని కొట్టేస్తాం, నెక్స్ట్ ఇంకొక పిలకు వస్తూనే ఉంటుంది. అరటి చాలా సెంటిమెంటల్గా కూడా చూస్తారు. ఏంటంటే అది తరతరాలు ఉండేలాగా, అంటే లోపల గడ్డ ఒక చెట్టు పోయినా ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఈవెన్ మన లైఫ్లో కూడా రాలిపోయిన ఆకు రాలిపోతూనే ఉంటుంది, కొత్త చిగురు వస్తూనే ఉంటుంది. సేమ్ టు అవర్ లైఫ్స్ ఆల్సో. చుక్కమల్లె చెట్టు ఎంతమందికి తెలుసు? ఇది నిజంగా ఒక ఎమోషన్. చిన్నప్పుడు ఈ చుక్కమల్లె పువ్వులు కోసుకొని నైట్ ఇట్లా మొగ్గలుగా ఉంటాయి మంచిగా, బట్ స్మెల్ ఉండదు కానీ చూడడానికి మంచిగా ఉంటాయి. ఆ పువ్వు మీద మచ్చలుగా ఉంటాయి కాబట్టి దాన్ని చుక్కమల్లె అంటారు. చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఈ మధ్య చాలా తక్కువ, ఈవెన్ ఇంటికి వెళ్తేనే అది చూస్తున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చి ఆ చెట్టు పెంచుకోవాలి. ఇక్కడ పొయ్యి, చిన్నప్పుడు చలికాలంలో పొయ్యి దగ్గర నేను కూర్చుంటాను అని కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైనా పిండి వంటలు వండాలంటే పొయ్యి యూజ్ చేస్తాం, అండ్ నీళ్ళు కాగబెట్టుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.